సార్ మీ మీటింగ్ అయిపోయిందా? మంగపతి లేకుండా మీరు మీ ఇష్టం వచ్చిన డిస్కస్ చేసుకోవటం, దాన్ని మేమందరం ఎంజాయ్ చేయటం అని ఎలా అనుకున్నారు? అంటే మంగపతి లేడు కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చాక ఇంకా మేము మాట్లాడడానికి ఏముండదు, ఇంక మీదే అంతా. ఎక్కడున్నారు? మర్చిపోయామండి, స్టూడియోలో ఉన్నాం ఒకటి గుర్తుంది. మీరు మాట్లాడిన ఆయనతో మేము అలా బయటికి వెళ్ళొస్తాం. సో శివాజీ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్లా మీరు ప్రొటెక్షన్ అనేందుకు చాలా చాలా థ్యాంక్స్. మేము అందరం బేసికలీ కాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ కోర్టులో ఉన్న కాస్ట్, వాళ్ళ ఫీలింగ్స్, బేసికలీ ఇదంతా. మీ ఫీలింగ్ చెప్పండి అన్న. అంటే చెప్పాలా అంటే ఏంటి క్లియర్గా? ఆయన కళాకారుల కాస్ట్ అని ఆల్రెడీ చెప్పారు. మీరు ఈ సినిమా ఒప్పుకోవడానికి రెమ్యునరేషన్ కాకుండా అదొకటి అంటున్నాడు ఇందాటి నుంచి. మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి రెమ్యునరేషన్ కాకుండా ఇంకా ఏంటి కాదు? నేను అనలేదన్న, రికార్డింగ్ లో మీరు మాట్లాడండి సార్. నేను మాట్లాడడానికి ఏముండదు, అంతా మీదే బేసిక్. దాము ఒక్క నిమిషం. రీ ఎంట్రీ అనుకున్న తర్వాత హీరోగా కూడా సినిమాలు వచ్చినాయి, నేను చేయదలుచుకోలేదు. ఓ మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలి బిగ్ స్క్రీన్కి. సో ఓకే, వెబ్ సిరీస్ వచ్చింది, అది చాలా పెద్ద హిట్ అయింది, అవన్నీ కూడా ఎన్ని చెప్పినా బిగ్ స్క్రీనే. సో దానికి రీ ఎంట్రీ అంటే చాలా కథలు, నమ్ముతారో లేదో, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 70-80 కథలు నేను ఉంటాను. అందులో నేను ఒక 6 చూజ్ చేసుకున్నాను, వాటిలో వరుస నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఈ కథ నాకు చెప్పడానికి రమణ గారు ఉన్నారు, అది కో డైరెక్టర్. ఆయన ఒకరోజు ఫోన్ చేశాడు, వెంకట్ గారు ఇలా కథ ఉందని మా గోపికి చెప్తే నేను పంపిండి సార్ అని చెప్పాను. వచ్చారు. వచ్చిన తర్వాత విన్నా. నేను కూడా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదే, ఈ సినిమాలో ఆ 2 క్యారెక్టర్లు ఎవరు చేస్తున్నారు అని అడిగా. అమ్మాయి అబ్బాయి. నాకు అంత పిచ్చగా నచ్చినటువంటి క్యారెక్టర్లు అయ్యి. సో ఇంకా ఏమీ అనుకోలేదన్నా, ట్రై చేస్తున్నాము, కాస్టింగ్ అవుతా ఉంది అని అన్నాడు. అన్నాక దర్శి సూర్యతేజ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పారు. మరి నేను చేస్తానా చేయనా అనేది నేను ఇంకా చెప్పలేదు. ఆవిడ చెప్పిన తర్వాత, ఆ క్యారెక్టర్ విన్న తర్వాత, ఎస్ దిస్ ఈజ్ ద రైట్ ఫిలిం టు ఎంటర్ ఆన్ బిగ్ స్క్రీన్ అనుకున్నాను. దట్టు నాని గారి ప్రొడక్షను. ఎన్ని చెప్పినా నాని నేమ్ అనేది బ్రాండ్. వాల్పోస్ ఆఫ్టర్ హిట్ ఈ సిరీస్లు, అంతకుముందు తను తీసిన ఈ వర్షన్ సినిమాలతోటి తనకు బ్రాండ్ యాజ్ ఎ హీరోగా ప్రూవ్డ్. అది మనందరికీ తెలుసు. అది కాదు మెయిన్ ఏంటంటే, ప్రొడ్యూసర్గా తను ఒక బ్రాండ్ అయ్యాడు. పెద్ద సినిమా కిందనే లెక్కేది. ఇలా ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుందనే ఫీలింగ్ తోటి చేస్తా అని చెప్పాను. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్నీ నేనే అడగాల, మీరు కూడా అడగొచ్చు కదా. ప్రిపేర్డ్గా లేవండి, మీరు కూర్చున్నారు ఇందాక నుంచి ఇక్కడ. యాక్చువల్లీ నేను ఈ కలర్ వేసుకొద్దాం అనుకున్నా, ఎందుకో వద్దులే అని చెప్పి తీసుకున్నా. మీరు ఈ కలర్ వేసుకున్నారని నేను సరే, మా వాళ్ళు కూడా, మీరు కూడా హర్షలాగా బాగా మంచి ఇట్లా బాగుండదన్న, ఎప్పుడు వైట్ షర్ట్లు వేస్తున్నారు ఏంటి పొలిటీషియన్ లాగా అది అంటేను నేను ఇట్లా. యాక్చువల్ నాకు వైట్ షర్ట్ వేసుకోవాలనిపించింది, ఎందుకంటే కొంచెం లాయర్ లుక్ ఉంటే మన ఇద్దరు ఇంటరాక్షన్ దగ్గర నుంచి బాగుండేది. కరెక్టే. మేడం మీరు చెప్పండి, నిజంగా చెప్పండి, మంగపతి తప్ప కాదు అనండి. అలా కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలా, అది తప్పు. అది మంగపతి తప్ప కరెక్టా? ఇఫ్ యు ఆర్ ఇన్ మంగపతి పొజిషన్ ఏమండి, ఆవిడ పొజిషన్లో ఉంటే రైట్ అని అంటది కదా.